సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో చాలామందికి సీడ్ సైక్లింగ్ గురించి ఐడియా లేదు. సో అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి, ఇది ఏ రకంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది, దీనివల్ల యూసెసెస్ ఏంటి, అండ్ దాంతోపాటు సీడ్ సైక్లింగ్ అవేర్నెస్ ఏంటో మహాగారు అందించడానికి మనతో పాటు ఉన్నారు. సో అవన్నీ తెలుసుకుందాం. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలామందికి సీడ్ సైక్లింగ్ గురించి పెద్దగా తెలియదు, అండ్ దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందన్న విషయం పైన కూడా అవేర్నెస్ లేదు. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి మహాగారు? సీడ్ సైక్లింగ్ ఇట్స్ అ న్యూ టర్మ్ కాదు, ఇట్ నౌ ట్రెండింగ్ ఓన్లీ. ట్రెండింగ్ అంటే ఇదేమో ఫ్యాన్సీ డైట్ కాదు, లేకపోతే ఇంకేదో కొత్తగా తీసుకొచ్చి చెప్పింది కాదు. ఇప్పుడు చాలామందికి పీసీఓడి ప్రాబ్లం ఉంది. నాట్ ఓన్లీ పీసీఓడి, either ఓవర్ఫ్లో ఆర్ లో ఫ్లో, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఆర్ లేకపోతే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, పోస్ట్ బర్త్ కంట్రోల్ తర్వాత పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ప్రీ మెనోపాజ్ ఆర్ పోస్ట్ మెనోపాజ్, ఇలాంటి వాటిలో మనం చూసేది ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ సీడ్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దగ్గర సంబంధం ఉంది. ఓకే, బట్ ఆల్వేస్ మనం చెప్పేది ఏంటి అంటే ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ అని అంటాం. బట్ మెడిసిన్ తీసుకోకూడదు అని కాదు, మెడిసిన్నే ఫుడ్ కింద తీసుకోవద్దు అని చెప్తున్నాం మనం. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బిఫోర్ ఫుడ్ ఒక పిల్, ఆఫ్టర్ ఫుడ్ ఒక పిల్, పీరియడ్స్ రావడానికి ఒక పిల్, ఇఫ్ ఇట్ ఈజ్ హెవీ ఫ్లో మళ్ళీ పిల్, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ రావాలంటే మళ్ళీ పిల్. సో ఇలా సైకిల్లో చిక్కుకుపోతున్నామే తప్ప దాంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నంలో మనం ఉండట్లేదు. సో దాంట్లోంచి బయటికి రావాలంటే ఒక 2 phases ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. మనకి మెన్స్ట్రల్ సైకిల్లో 2 phases ఉంటాయి. ఫస్ట్ 5 days అన్నది పీరియడ్ టైం, మెన్స్ట్రేషన్ టైం కింద కన్సిడర్ చేస్తాం. 5 days ఆర్ 7 days కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే కొంతమందిలో ఫ్లో అన్నది 5 to 7 days, ఇట్స్ నార్మల్. బట్ ఎప్పుడైతే 7 days ఆర్ 8 ఎప్పుడైతే దాటుతుందో దాన్ని మనం హెవీ ఫ్లో కింద కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ పీరియడ్ అంతా కూడాను ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము, అండ్ సెకండ్ పీరియడ్ వచ్చేసింది అంటే 1 to 14ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. అగైన్ 15 to 28 daysని లూటియల్ ఫేజ్ అంటాం అన్నమాట. సో దీన్ని కన్సిడర్ చేసుకునేటప్పుడు 2 sets ఆఫ్ సీడ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లోని ఒక 2 sets ఆఫ్ సీడ్స్, అండ్ సెకండ్ సెట్ ఆఫ్ ద ఫేజ్లోని 2 sets ఆఫ్ సీడ్స్. సో ఇలా వాడడం వల్ల హార్మోన్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నాయో బ్యాలెన్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చి మేజర్గా మాట్లాడేవి మనం 2 హార్మోన్స్. ఏంటవి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈ 2 హార్మోన్స్ బ్యాలెన్స్ చేయగలిగితే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాలెన్స్డ్ ఓన్లీ ఇన్ ద రిప్రొడక్టివ్ వరకే మాట్లాడుతున్నాను. మెన్స్ట్రల్ సైకిల్ వరకు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈవెన్ ఇరెగ్యులర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేజర్గా చూసేవి ఇవి. అండ్ మిగతా ఇన్ఫర్టిలిటీకి వెళ్ళేటప్పుడు వేరే అదర్ హార్మోన్స్ కూడా చూస్తాం. బట్ మేజర్ కరెక్షన్ మన పీరియడ్స్ దగ్గర నుంచే జరగాలి. ఓకే, వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్, ఫస్ట్ కరెక్షన్ అన్నది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మీ పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని రండి అని చెప్తారు. సో వీటికి ఎవరైతే పీసీఓడితో ఇరెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు పిల్ తీసుకుంటున్నాము, మేము ఇది కంటిన్యూ చేయొచ్చా అనే డౌట్ కూడా కొంతమందిలో వస్తుంటుంది. సో బేసిక్గా చాలా అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాం అసలు మెన్స్ట్రేషన్ సైకిల్లో ఏ ఫేజ్లో ఏమొస్తుంది, అసలు మెన్స్ట్రేషన్ సైకిల్ ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో జరిగే మార్పులు ఏంటి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లోని ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్లోని ఫస్ట్లో ఏంటవుతుంది, ఫాలిక్యులర్ ఫేజ్. అక్కడ కావాల్సింది ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫస్ట్ 1 to 14 daysలోని ఈస్ట్రోజన్ హార్మోన్ హై లెవెల్లో ఉంటుంది. ఆఫ్టర్ 15 to 28 days ఈ మధ్యలో ఓవులేషన్, 7 to 8 to 14 days ఈజ్ ద ఓవులేషన్ డే. ఈ టైంలో కావాల్సింది ఏంటి, ప్రోఇజెస్ట్రాన్. ఈ రెండింటికి బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి నెక్స్ట్ సైకిల్ అనేది వస్తుంది. బట్ ఎక్కడ వీటిలో ఎక్కువైపోయినా కూడాను మనకి పీరియడ్ అనేది మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫెర్టిలిటీ ఇష్యూ కూడా అక్కడే వస్తుంది మనకి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలంటే 2 sets ఆఫ్ ద సైకిల్. ఈ సీడ్స్కి ఆ హీలింగ్ పవర్ ఉందా, వీటికి స్టడీస్ ఉన్నాయా, వీటిని ఎవరైనా ఫాలో అయ్యారంటే చాలామంది వరకు ఫాలో అవుతున్నారు. అండ్ దీంట్లో రిజల్ట్స్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే చాలామంది మాకు వచ్చి మా దగ్గర ఫస్ట్ పీరియడ్స్ పిల్స్ వాడుతున్నాము, మాకు మధ్యలో ఆగిపోతుంది, దీన్ని కంటిన్యూ చేయొచ్చు అంటే మన మీద మనకి నమ్మకం ఉండదు కదా, మన ఫుడ్ మీద మనకు నమ్మకం ఉండదు. వెన్ ఇట్ ఈస్ అ ప్యాక్డ్, దానికి ఫ్యాన్సీ నేమ్ పెట్టి చేస్తే అప్పుడు మన నమ్మకం వస్తుంది. బట్ మన దగ్గర ఉన్న సీడ్స్లో పవర్ ఉందంటే ఎవరు నమ్మం.
దానికి ఆ హీలింగ్ కెపాసిటీ ఉంది. ఏంటి ఆ సీడ్స్ అంటే ఫస్ట్ సెట్ ఏదైతే మాట్లాడామో 1 to 14 డేస్కి దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఓకే 1 టేబుల్ స్పూన్. అది మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. మీరు కొంతమంది పౌడర్ చేసి ఉంచుకుంటారు 2 sets ఆఫ్ ద సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ సోక్ చేస్తే బల్జ్ అవుతాయి. సో వీ కాంట్ ఈట్, అలా తినలేము. సో మీరు ఎప్పుడైనా సలాడ్స్ చేసుకున్నా లేకపోతే స్మూదీ చేసుకున్నా లేదు డైరెక్ట్గా ఎర్లీ అవర్స్లో తీసుకోవాలి. ఇది కంపల్సరీ ఎర్లీ అవర్స్లోనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటిని మేము తినలేకపోతున్నామని చాలామంది చెప్తారు. నా దగ్గరకు వచ్చే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే వాళ్ళు ఫేస్ చేస్తారో అది కూడా నేను చెప్తున్నాను. మేము తినలేకపోతున్నామని దానికోసం అని చెప్పి 1 to 14 డేస్ ఆ సెట్ని ప్రాపర్ ప్రపోర్షన్, ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే అది కూడా 1 టేబుల్ స్పూనే తీసుకోవాలి. దాన్ని పౌడర్ చేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని జస్ట్ లైక్ పౌడర్ని ఎలా తీసుకుంటామో అలా తీసేసుకోవచ్చు. సో పౌడర్ ఫామ్ ఎప్పుడైతే పెట్టుకున్నారో మీరు ఈవెన్ కర్రీస్లో పెట్టుకోవచ్చు, పైన తినే కర్రీ మీద వేసుకోవచ్చు. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, ఆ బ్రేక్ఫాస్ట్ మీద అట్లీస్ట్ ఇడ్లీ దాని మీద పెట్టినా కూడా నార్మల్గా తీసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ ఏదైనా మంచిదంటే దానికి హెజిటేషనే చూపిస్తాం కాబట్టి దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఈవెన్ స్మూదీస్ కానీ లేకపోతే మార్నింగ్ టైం ఓట్ మీల్ ఇలా చేసుకునే వాళ్ళు దాని మీద స్ప్రింకిల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే. సో వీటి వల్ల ఈ ఉపయోగం ఏంటి, ఈ 2 సీడ్సే ఎందుకు అన్నది డౌట్ అందరికీ. ఏవైతే ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయో, పంప్కిన్ సీడ్స్ ఉన్నాయో ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ని రేజ్ చేస్తాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ మనకు కావాల్సింది ఈస్ట్రోజనే కాబట్టి ఈ సీడ్స్లో నుంచి ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నవి రైజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీలోని ఈస్ట్రోజన్ డామినెన్స్ అన్నది ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు పీసీఓడి ఎందుకు వస్తుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్లే వస్తుంది. బట్ కావాల్సినంత ఈస్ట్రోజన్ ఉండట్లేదు, బాడీకి కావాల్సిన ఎక్కువైపోతుంది. ఎందుకంటే అది కూడా చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల, మనం ఎక్స్పోజ్ అయ్యే ఫుడ్ వల్ల, దీనివల్ల అండ్ అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. దీనికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఐరన్ డెఫిషియన్సీ, లో స్టమక్ యాసిడ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ ప్రతి ఆడపిల్లల్లో ఉంటాయి. ఒకసారి మీకు మీరుగా చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకుంటే దీని ఇంటర్లింక్డ్ ఏంటో అన్నది మీరు కామెంట్ రూపంలో కానీ కింద పెట్టగలితే ఖచ్చితంగా దీని మీద మనం వీడియో చేద్దాం. షూర్ మహా గారు. ఎందుకు అంటే దీన్ని మళ్ళీ నేను మిక్సప్ చేసి దీన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకే. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ రేజ్ అయితే ఏ బాడీకి ఎంత అవసరమో అంత ఈస్ట్రోజన్స్ ఈ 2 సీడ్స్ నుంచి వస్తాయి. ఫ్లాక్ సీడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైటో ఈస్ట్రోజన్స్, అంటే మంచి ఈస్ట్రోజన్ బాడీకి కావాల్సింది ఈ సీడ్స్లోంచి వస్తాయి. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ 1 to 14 ఇది వాడతారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ కావాల్సిందంటే ప్రొజెస్ట్రాన్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ 2 sets ఆఫ్ సీడ్స్ వాడుకోవాలి మనం. ఇది 14 to 28 డేస్. ఓకే. కొంతమందికి 28 డేసే రాదు. సో ప్రొలాంగ్ కావాలంటే వాళ్ళకి ఏం చేయాలి కూడా నేను చెప్తాను. సెకండ్ సెట్ ఆఫ్ ద సీడ్స్ వచ్చేసి సీసేమ్, అంటే నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే. పొద్దుతిరుగుడు పువ్వులు అంటారు కదా, ఇవి సీసేమ్ సీడ్స్ ఏం చేస్తాయంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని రేజ్ చేస్తాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో నుంచి ఓవులేషన్ నుంచి మెన్సురేషన్ వరకు ఏవైతే కావాలో దాంట్లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని పైకి లేపుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్సెస్ ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని బైండ్ చేసే కెపాసిటీ ఇంకో సీడ్కి ఉంది. అది ఏంటి అదంటే సన్ఫ్లవర్ సీడ్. ఓకే. సో వీటిల్ని ఇలా బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి అన్నమాట. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ వచ్చేసి సీసేమ్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, అంటే నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు. ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ అంటే ఫ్లాక్ సీడ్ అంటే ఏంటన్నది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసి గింజలు. అవిసి గింజలు, పంప్కిన్ సీడ్స్. బూడిద గుమ్మడికాయలు కాదు, గుమ్మడికాయ గింజలు అంటే ఇస్తారు. ఓకే. సో వీటిని ఎక్కడికి వెళ్ళినా మనకి అవైలబుల్ ఉంటాయి, అవైలబుల్ అంటే ఖచ్చితంగా అడుగుతారు ఇది ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్న డౌట్స్ చాలా మందికి వస్తాయి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. సో వీటిని తినే పద్ధతి కూడా చెప్పాను. తినలేకపోతే మాత్రం వాటి పౌడర్ ఫామ్గా చేసుకోండి. కొంతమందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే మాది ఇరెగ్యులర్ సైకిల్, మేము ఎలా ఫాలో అవ్వాలి దీన్ని అంటే. సో దీన్ని ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే న్యూ మూన్ టు ఫుల్ మూన్, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 1 set కింద కన్సిడర్ చేసుకోండి. అది ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ ఫేజ్, ఇప్పుడు మీ పీరియడ్ ఇరెగ్యులర్, అమావాస్య నుంచి పౌర్ణమికి ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసుకున్నా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్, మళ్ళీ దాన్ని రొటేట్ చేయండి. ఓకే. మళ్ళీ ఫుల్ మూన్ టు న్యూ మూన్, ఇది సైకిల్. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ చేయగలిగితే మీ పీరియడ్స్కి ఈ న్యూ మూన్కి ఫుల్ మూన్కి చాలా ఇంటర్లింక్డ్ ఉంది. దీని సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది న్యూ సబ్జెక్ట్ కాబట్టి దీనికి అందుకే అడుగుతున్నా. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగితే నేను ప్రొలాంగ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. షూర్ మహా గారు. అండ్ దీంట్లో జరిగే మెరాకిల్స్ ఏంటి అంటే ఎవరైతే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ అంటే ఓవరీస్లో ఎగ్స్ ఇమ్మెచ్యూర్డ్గా ఉండిపోయి పీసీఓడితో బాధపడతారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని రండమ్మా అని చెప్తుంటారు కదా, వాళ్ళు యూజ్ చేసినా కూడా దాంట్లో వాళ్ళకి
ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడ్ అండ్ నెక్స్ట్ ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈవెన్ పోస్ట్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. బట్ వీటిల్లో జరిగేది ఏంటంటే ఈ సీడ్స్ అన్నీ కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చినప్పుడు ఓవరాల్ ద మెటబాలిజం కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద లివర్ కూడా దీంట్లో జరుగుతాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈస్ట్రోజన్ ఎక్సెస్ డిపోజిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది. సో సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రిపరేషన్లో మల్టీవైటమిన్స్ కానీ చాలా వాడుతూ ఉంటారు. బట్ ఇవి వాడుతూ ఇది ఒక్కటే వాడేస్తే ఈ సీడ్ సైక్లింగ్ ఎన్నాళ్ళు చేస్తే వస్తుంది? మినిమం 6 months చేయాలి. ఓకే. సో మీరు పిల్స్ వాడుతుంటున్నారు, కంటిన్యూ చేయండి. పిల్స్ కంటిన్యూ చేయండి, ఇవి కంటిన్యూ చేయండి. సో ఈ 2 చేసేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయా, మాకు పీసీఓడి పోతుందా అని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇవి చేస్తూ మీరు జంక్ మానేసేయాలి. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కంప్లీట్గా కావాలి. స్లీప్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ అందరికి. ఎందుకంటే స్లీప్లోనే మేజర్ ఆఫ్ ద హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యాయి. బట్ మనం ఫుడ్కి ఎంత వాల్యూ ఇస్తున్నాం, స్లీప్కి అంత వాల్యూ ఇవ్వము. నిద్ర వస్తేనే పడుకుంటాం. బట్ ఒక్కొక్కసారి రెప్పలు ఇలా పడిపోతున్నా కూడా స్క్రీన్ వదలం. ఇప్పుడు వచ్చే టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ అందరితో ఉండే ప్రాబ్లమే స్క్రీన్. సో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ దీంట్లో మిరాకిల్స్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను పర్టికులర్గా ఇంతగా చెప్పడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎందుకంటే చాలామంది పిల్లలు ఎవరైతే మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఏదర్ ఓవర్ఫ్లో ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఎవరైతే మినిమం తల్లిలు ఎవరైతే చూడగలుగుతుంటారో వాళ్ళకి ఈ సైకిల్ అలవాటు చేయడం, సీడ్స్ని ఇవ్వడం, ఎక్సర్సైజ్, ఫుడ్, బయట జంక్ ఇవన్నీ మాన్పించేయగలిగితే, జంక్ మాన్పించేమన్నాం కదా అంటే హైలీ ఏవైతే ఒక లేబులింగ్ నేర్చుకోండి. ఎప్పుడైనా బయట ఒక వస్తువు కొంటున్నారు అంటే ఒక ప్రిజర్వేటివ్ దాంట్లో యాడ్ చేశారంటే దానికి ఖచ్చితంగా హాని చేసేవే మన ఆరోగ్యానికని గుర్తుపెట్టుకోవాలి. ఎస్. ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉందనంటే దాని అర్థం ఏంటి? మన ఆరోగ్యానికి మంచిది కాదు అని అర్థం. ఒక ఆకుకూర ఎన్ని రోజులు ఉంటుందండి? మహా అయితే 1 day. 1 dayకి మించి ఉంటుంది. మీరు తీసుకొచ్చి వాడతారా? ఛాన్సే లేదు. కొంటారా? పోనీ ఫ్రీగా ఇస్తానన్నా చెయ్యరు. సో అలాంటప్పుడు అంత డబ్బు పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ తీసుకోండి. బట్ దాంట్లో ఉన్న కంటెంట్ చూసి మీ పిల్లలకి ఎంత హానికరమైనవి ఇస్తున్నామని, లేకపోతే మనం తీసుకొస్తేనే వాళ్ళు తింటారు, లేకపోతే మనకు అలవాటు ఉంటేనే వాళ్ళు తింటారు. సో ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఫ్యూచర్ని ఇస్తున్నాం కాబట్టి పిల్లల పట్ల మనం జాగ్రత్త వహించగలిగితే పీసీఓడీలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఓవర్ఫ్లో ఉంటుంది, కొంతమందికి అసలు ఫ్లో ఉండదు. చాలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ సీడ్ సైక్లింగ్ అనేది ఎటువంటి పిల్స్ లేకుండా న్యాచురల్గా బాడీని సెట్ చేసుకునే ఒక ప్రాసెస్ విధానం. చాలా బాగా హెల్ప్ చేశారు ఈ కంటెంట్ త్రూ. బట్ చాలామందికి దీనిపైన ఇంకా అవేర్నెస్ క్రియేట్ అవ్వదు. మీరు అన్నట్టుగా కొంతమందికి ఇర్రెగ్యులర్ వల్ల ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం కాదు, కొంతమందికి ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలో తెలియదు, అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ ఆ డిఫరెన్సెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఓవర్ఫ్లో ఉన్నప్పుడు దాని మెజర్మెంట్స్ ఏంటి అన్న వాటిపైన ఇంకా డౌట్స్ ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు ఒకవేళ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా ఒకసారి ఒక కాల్ త్రూ తెలుసుకోవాలనుకున్నా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉషా. ఎందుకు అని అంటే దీంట్లో చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. అట్లీస్ట్ మీరు కామెంట్ రూపంలో అడిగినా కూడా దాన్ని మేము ఇంకొక వీడియో చేసో లేకపోతే ఒక క్లాస్ పెట్టి చెప్పడమో లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయాలనే మనం ఈ సీరియస్ చేస్తున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అడగొచ్చు, రావచ్చు. ప్రతిదీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఎయిమ్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. అవును, ఏదైతే సమస్య కింద మారిపోతుందో దాని సమస్య కాదు, ఈజీగా మన చేతుల్లో ఉండేది పరిష్కరించుకోవచ్చు అన్నది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే అది పేరెంట్స్ అయినా పిల్లలు అయినా సరే, మీ ఇంట్లో ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయో, లేదా ఓవర్ఫ్లో ఉంటూ ఉంటుందో, లేదా అసలు ఫ్లో ఉండదు, చాలా తక్కువ ఉంటూ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే సీడ్ సైక్లింగ్ త్రూ దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎవరైనా సరే మహాగారితో మాట్లాడాలనుకున్న, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, దీనిపైన అవేర్నెస్ని ఇంకా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.